ఏమైందే నాకు ఇప్పుడు 7 నెలలే ఇవాళ రేపు ఇట్లా నీళ్ళు పోసుకున్న వాళ్ళు అట్లా వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి మమ్మీ నాకు డాక్టర్ బెడ్ రెస్ట్ చెప్పిండే నువ్వు రావా నన్ను మంచం మీదకి వెళ్ళి మంచం కింద దిగలున్నాడే నువ్వు రావా అని వాళ్ళ మమ్మీకి ఫోన్ చేసి గింతంత చెడు సీసాలు నీళ్ళు పట్టుకొని ఇట్లా మెల్లగా అయ్యో సరిగా చెప్తాను నీళ్ళు పట్టుకొని రోడ్డు మొత్తం ఆయనకింత స్టైల్ గా వేసి ఇంత సింగులు చేత పట్టుకొని గజ్జల గుర్ర ఎగిరినట్టు ఎగిరినాక కడుపులో పొల్ల కాడ జారిపై కింద పడి రామ 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 తల్లి సుందరి దేవి రామ 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 కన్న తల్లి సుందరి దేవి గడియాటి గడియలు ఏనాడు నిండా వస్తున్నాయో 7 గడియలు లేక ఒట్ట పెరుగుతాను 8 గడియలు లేక పళ్ళ మీద బుద్ధి పుడుతుంది తల్లి 9 గడియలాట 9 గడియాలు నిండినాయి ఓ దేవుడు గడియలతో మిలిమిలి కల్లాసమిగడ మాయ గర్భము చేతులు సన్నమాయ చేకట్టు వదలాయ కూర్చుంటే కన తల్లి నిలబడొస్తలేదు కూర్చుంటే కన తల్లి కూర్చోవస్తలేదు మామిడి కొమ్మ మామిడి కొమ్మ ముడిచింది భర్త కట్టిన మాంగళ్యం బాడు సాగిపోతున్నదాట గడియాటి గడియలు ఏనాడు నిండా వచ్చినాయో కన్న తల్లి కడుపు లోపల
గిర 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 తిరిగంగా ఏడుగురు దాసోళ్ళ దగ్గర పిలిచింది ఇప్పుడే వెళ్ళిపోయి ఏడుగురు మంత్ర సారమ్మనంగా ఏడుగురు దాసోళ్ళు పోయిండ్రు సైలెంట్ గా ఏడుగురు దాసోళ్ళు పోయిండ్రు ఏడుగురు మంత్ర తీసుకొని రాగానే మత్తు డాక్టర్ ఏం తెచ్చిండే ఏం తీసుకొచ్చి మత్తు డాక్టర్ ఆయన జేబులో 2 బుట్లు ఒక్క సూది ఉన్నది. రెండు గుట్లు ఒక్క కాచే అన్ని జోకులు ఈయన మత్తు డాక్టర్ ఎవరు అవి బబ్బులు మరి రెండు బుడ్లు ఒక్క సూదన్ను అవసరం అయింది ఒకటే బుడ్డి ఒక సూది రెండు బుడ్డు ఏం చేసుకుంటావే ఒక్కదాంతో కాకపోతే రెండో అట్లా కాదు దిక్కు వెళ్ళదానా ఏది మందు తాగేటోళ్లకు బీరు తాగేటోళ్లకు తెల్లగాలు తాగేటోళ్లకు అంబారు బుక్కేటోళ్లకు గుట్కారు బుక్కేటోళ్ళు మత్తు సరిగ్గా ఎక్కది అసొంటప్పుడు ముందుగా ఒక గుడ్డు గుంజి చేస్తాడు గుడ్డి గుంజి చేసి ఎంబడే ఉండి సర్జరీ జరుగుతాంటే దబ్బను మళ్ళా మత్తు దిగింది అనుకో పెయిన్స్ ఎక్కువైనాయి అనుకో మళ్ళీ గుడ్డు తీస్తాడు గుడ్డి అయినా చేస్తావా మరొకటి మంచిగా కన్న తల్లి మాత్రమనగా అటువంటి గిరగిర పిండం తిరిగంగా ఏడుగురు దాసోళ్ళు ఓ బంతుకు ఏడుగురు మంత్రసాలు ఓ బంతుకుండంగా అమ్మమ్మని ఆపది గడియ లోపల ఎట్లా ఆపదలు ఎందుతున్నది ఓ పెద్దలారా ఎట్లా ఆపదలు ఎందుతున్నది అమ్మమ్మ నిన్ను తాళలేను అమ్మ అమ్మ నిన్ను తాళలేనమ్మా అమ్మమ్మ నిన్ను తాళలేను మరి కూర్చున్నావేంటి ఎవరు అయ్యో నాకు సాధన అయితే లేదు అన్నది నేను ముసల్లా అని కూర్చున్నావు నువ్వు పడుచుకోలే కానీ మరో పిల్లలు కూర్చుంటావు అదే చూడు కళ్ళు పోతాయి 2 కళ్ళు కళ్ళ కిందికి చూస్తాడు చూడు మొగళ్ళకి ఆడోళ్ళకే పెట్టిండు భగవంతుని మీద మన్ను వచ్చే
భగవంతుని మీద రాళ్ళు ఎత్తకి ఆడోళ్ళకే పెడతాం మరి ఎవరు పెడితే ఈ పప్పులా సొంటి మొగోళ్ళకి పెడతామని ఏంది పొలగంటావా మొగోళ్ళకి పెడితే ఏ పరండి సాపున నల్లగా డెలివరీ అవుతుంది ఏ కట్టం కౌరెల్లి మల్లన్న ఎవలాడు రాజన్న మా దొరసాని చల్లగా బయట పడితే ఈ పప్పులను తీసుకొచ్చి దారుణ వేసి నీ లింగానికి నిన్ను చేయించాల దారుణం అయితే మంచుకున్నావు అయ్యా రాముదనే దేవుడనే రాముదనే తండ్రి ఎక్కడున్నావు మనసు మెత్తనని మూడు దైవమని మనసు మెత్తనని కలిసి పోతే కళ్ళాయన మన సాయి గమవడతుల్లా నాగి కట్టవతుల్లా వచ్చిన గండము కడా తేరితే వచ్చిన బాధలు కడా తేరితే మనమవడైనా మనమవడైనా మొగరి పక్కన మొత్తులు పెడతా రాళ్ళు పెడతా రోళ్ళు పెడతా ఈత మొత్తు పెడతా తాటి మొత్తు పెడతా బీర్ సీత పెడతా కరెంటు పెడతా ఇక మొగడతుల్లా గర్భవాసమందు సక్కదనల కొడుకు జన్మనిచ్చిందయ్యా ఓ బెత్తలాల ఇప్పుడు నువ్వు అక్క చెల్లెనా ఏం దర్శించుకోవాలి అరే సిర కట్టుకోవా మొగలు ఎక్కువ ఏం బరాబరే ఇప్పుడు మంచిగా అందరూ చూస్తారు మంచిగానే ఉండదు మీరు వేసుకున్నట్టు సరే ఎత్తుకో ఫస్ట్ కొడుకా బీట చూడు నువ్వు చూడు ఫస్ట్ కొడుకా బీట పొలగాడు మంచిగా ఉన్నాడు అరే నువ్వు ఇప్పుడు ఏమనకు నేను ఏడిపిస్తా కానీ నీకు ఏడిపియరాదు మంచిగా పాలి దొరికినాడు నువ్వు పాలితో ఏడుతాడు పొలగాడు పాలి చూడు పాలి అంటే డబ్బ పాలు పెట్టు కాదు డబ్బ పాలే ఉన్నాయి మరి నీ పాలి డబ్బ పాలే నీ పాలు లేవా నీ పాలు ఏమని చూడవు నువ్వు రాదే బాబా నా పాల గురించి చెప్తే బాగా టైం పడుతుంది ఆగో ఏడేడు మేడల్ల కలి ఏడు మిత్తల్ల ఏడుగురు దాచి బిడ్డలు ధర్మకాంతలు పుట్టిన కన్న కొడుకు తానం పోతామని తల్లికి తానం పోసి తల్లికి తలకట్టు కట్టి కన్న బిడ్డ కన్న కొడుకు తానం పోతామని ఆగో ఏడుగురు దాచి వాళ్ళు ఆగో తానంలో వస్తున్నారయ్యా ఓ బెత్తలాల చాలారి పంటలో ఉన్నా చాలారి పంటలో ఉన్నా నీలారి గొడవాట చాలారి పంటలో ఉన్నా చాలారి పంటలో ఉన్నా చాలారి పంటలో ఉన్నా నీలారి గొడవాట చాలారి పంటలో ఉన్నా తిరిగిన్నలాది నూనె తిరిగిన్నలాది నూనె తిరిగంపలంటే తిరిగిన్నలాది నూనె తిరిగిన్నలాది నూనె తిరిగంపలంటే తిరిగిన్నలాది నూనె తిరిగిన్నలాది నూనె మరిగి అయ్యో మంచిగా పెట్టుకొని ఎట్లా కూర్చున్నాను ఎట్లా కూర్చున్నాను
మా పొలం తింటాడు ఏంది మా పొలం కూడా తింటాడు రేపు నువ్వు గట్టిగా తిన్నావా? తిన్నాడా అంటే ఇక్కడికి వెళ్తా. అయ్యో మరి గిన్నెలాదు నూనె మరి గిన్నెలాదు నూనె మరి చెప్పలతో పట్టే మరి గిన్నెలాదు నూనె మరిగిన్న రాజు నూనె మరిగిన రాజు నూనె మరడపట్టే మరిగిన్న రాజు నూనె మాడాకు నూనెలైనా మాడాకు నూనెలైనా మరి నూనెలన్న అంటే మాడాకు నూనెలైనా మాడాకు నూనెలైనా మాడాకు నూనెలైనా నూనెలు అట్టబట్టే మాడాకు నూనెలైనా ఇలా కన్న కొడుకు తడి పెడతాను పోయంగా యొక్క కన్న కొడుకు వంటకెవ్వు కూతలు పెడుతున్నాడు వారి కడుగునెత్తుకున్నారు రాజాజవాన్లు ఎత్తుకున్నారు రాజాశివంలో అయ్యో దొరసాని వేటి కాటావో దేవుడా దాని వేడి కాట ఓ దేవుడా అయ్యో దొరసాని వేటి కాట యవ్వలాలా దాని వేడి కాట ఎవరారా ఓరి చుక్కల్లో ఓలచ్చ గుమ్మడి చక్కనిగా దాజవాన్లు వైరా మామ ఓలస గుమ్మడి చక్కని గల్లాది వల్లే వైరాల మామిడి కల్లోన చందమామ ఓలచ్చ గుమ్మడి ఎవరవు చక్కనిగా దాజవాన్లు వైరా మామ ఓలస గుమ్మడి చక్కని గల్లాది వల్లే వైరాల మామిడి ఓలచ్చ గుమ్మడి కలియాడు ఇద్దరాకు అయ్యో దొరసాని వేటి కాట వెనకత్తనే కైకి ఇత్తనే చెల్లి అనికి పోయి పడ్డారు బిడ్డంటే కలుపుతున్న చెల్లి నాతో నువ్వు ఎగరపోతే మన జీతం రాదు చెల్లి అడిగల్లి రాజు అన్ను ఓలచ్చ గుమ్మడి దొరసాని వేటి కాట దాని చేతుల్లో కొడుకులు పెడుతున్నారయ్యా ఓ పెద్దలారా అమ్మా నీ కడుపులో మన చక్కర నాన్న కొడుకు పుట్టిండా అని పని పడ్డప్పుడు ఇస్తారు ఇప్పుడు లేదు ఇక. కొడుకును తీసి తల్లి చేతులు పెట్టిండ్రు ఏడుగురు దాసోళ్ళు కన్న కొడుకును చేతులు కట్టుకున్నది ఆ కన్న తల్లి ఆ తల్లి సుందరదేవి అబ్బబ్బా ఎడంత్రాల మాలు లోపల నా కడుపు లోపల ఆ కొడుకుల పిలుపులు నేను వింటనో వినను అనుకున్నా గాని అగో నా కడుపు లోపల చక్కదనాల కొడుకు పుట్టిన వాని నా కొడుక ఎంత ముద్దు ఉన్నవర కొడుక ఎంత లాయి ఉన్నవర నా కొడుక కరకర కరకర నీ ముఖము